హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. సో మన ఛానల్లో ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న దోశ, అంటే మిల్లెట్స్ దోశ అంటారు కదా. మిల్లెట్స్తో దోశ ఎలా చేసుకోవాలనేది తెలియని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మీకు బ్యాటర్ రుబ్బేటప్పటి నుంచి దోశ వేసుకునే వరకు అంతా వివరంగా చూపిస్తాను. ఇది డయాబెటిక్స్కి, హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒకరోజు అంటే ఒక 6 అవర్స్ బిఫోర్ అయితే ఈ బ్యాటర్ రుబ్బుకోవడానికి బిఫోర్ మనం ఇవన్నీ నానబెట్టుకోవాలన్నమాట పప్పులు. ఫస్ట్ నేనైతే ఒకటిన్నర గ్లాసు మినపప్పు నానబెట్టుకుంటున్నాను. మంచి బురుసొచ్చేది తీసుకోండి, మంచిగా నేను చెప్పిన మెజర్మెంట్స్కి బాగా సరిపోతుందన్నమాట. సో ఇక్కడ జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నల్ని తెల్ల జొన్నలు తీసుకున్నాను. మీకు కావాలంటే పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మాకు తెల్ల జొన్నలే అవైలబిలిటీ ఉంటాయి. ఎప్పుడైనా నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒక 5 కేజీస్ అలా తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాను. అవి అయిపోయాయి కాబట్టి ఇక్కడ నాకు తెల్ల జొన్నలు నేను దొరికాయి కాబట్టి ఒక 2.5 గ్లాసులు తెల్లజొన్నలు తీసుకున్నాను. ఇది వచ్చేసి దోశ రైసు. రెండు గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ కప్పు మెజర్మెంట్స్ అయినా గ్లాస్ అయినా ఒకటే కదా. సో ఇక్కడ నేను మెంతులు తీసుకుంటున్నాను, 2 పెద్ద టేబుల్ స్పూన్లు. ఈ జొన్నలు, రైసు, దోశ రైసు, మెంతులు ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు ఒక దాంట్లోకి సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట. వీటన్నిటిని మంచిగా కడిగేసుకోవాలి. ట్యాప్ వాటర్తో ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళతో కూడా ఇంకోసారి కడిగేసుకుంటే ఇక్కడ ఉన్న చెత్త, డస్టు, ఇప్పుడు జొన్నల్లో మనకి కొంత పైన ఉండే పొట్టు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అంటే క్లీనింగ్ చేయకపోతే అట్లాగా. ఇందులో అయితే ప్రస్తుతానికి లేదు. పచ్చ జొన్నలు అయితే చాలా ఉంటుందన్నమాట పొట్టు దాంట్లో. సో అది చాలా హెల్త్ బెనిఫిట్ అని నేను నమ్ముతాను. ఒక ఫ్రెండ్ చెప్పారు, కర్ణాటక ఫ్రెండ్, వాళ్ళ జొన్న రొట్టి కూడా పచ్చ జొన్నలతోనే చేసిన పిండితోనే చేస్తారని. సో నేను దీన్ని ఇలాగ 3-4 సార్లు కడిగేసుకుంటున్నాను. మంచినీళ్ళతో కూడా లాస్ట్ సారి కడిగేసుకున్నాను. మినపప్పును కూడా మంచిగా కడిగిన తర్వాత కాస్త వాటికి నానబెట్టేలాగా నీళ్ళు పోసేసుకొని పై వరకు పోసేసుకొని మూత పెట్టేసుకొని కనీసం ఒక 6 గంటలైనా నానబెట్టుకోవాలి. ఎందుకంటే జొన్నలు నానడానికి టైం పడుతుంది, 6 నుంచి 8 గంటలు, అంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు నైట్ నానబెడుతున్నాను, రేపు మార్నింగ్కి రుబ్బుకుంటానమాట. సో ఈ విధంగా నానిన తర్వాత ఆల్రెడీ నేను ఇందులో దోశ బ్యాటర్కి ముందు నేను ఫస్ట్ ఇడ్లీకి బురుసు రుబ్బేసుకుంటాను, తర్వాత దోశ బ్యాటర్ రుబ్బుకుంటాను. సో బురుసు రుబ్బేటప్పుడే నేను అంటే ఒక పావు గంట 20 నిమిషాల ముందు నేను ఇలాగ అటుకులు నానబెట్టేసుకున్నాను. మినపప్పు ఎంత ఉంటే అందులో సగం అనమాట. 1 గ్లాసు మినపప్పుకి 1/2 గ్లాసు లెక్క అనమాట అటుకులు. మంచిగా కడిగేసి నానబెట్టేసుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్కి ఫస్ట్ మినపప్పు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ మినపప్పు వేసే ముందు తొందరగా నలిగి మెత్తగా అవ్వాలంటే కాస్త వాటర్ పోసుకొని స్టార్టింగ్లోనే మనం అటుకులు వేసేసుకున్నామంటే ఈ నానబెట్టుకున్నవి మంచిగా నలుగుతాయన్నమాట. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒకసారి నేను మినపప్పుతో వేశాను, మినపప్పు నలిగింది కానీ అటుకులు మాత్రం అందులో మర్జ్ అవ్వలేదు, అంటే కొంచెం పలుకులుగా అన్నం మెతుకుల్లా అనిపించాయి. అందుకని నేను ఫాలో అవుతున్న ఈ టిప్ ఏంటంటే ఫస్ట్ ఇలాగా అటుకులు వేసుకొని కొంచెం నలిగిన తర్వాత ఒక 20 సెకండ్స్ తర్వాత కొద్దిగా నలిగిద్ది కదా, అప్పుడు మినపప్పు వేసుకుంటూ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ, చాలా యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి ఇడ్లీ బ్యాటర్ లాగే రుబ్బేసుకోవాలన్నమాట. మెత్తగా చక్కగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కావాల్సినంత వాటర్ పోసుకుంటూ నీట్గా సమానంగా సాఫ్ట్గా మనకి ఇడ్లీకి బురుసు ఎలా రుబ్బుకుంటామో అదేవిధంగా రుబ్బేసుకోవాలి. ఇడ్లీకి ఏంటంటే మనం అటుకులు వేసుకోము, దీంట్లో అటుకులు వేసుకున్నాను అనమాట. సో ఈ పిండిని మళ్ళీ నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పిండి తీసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఎంత ఒదిగైందో, 1.5 గ్లాసులకి. ఇప్పుడు ఈ నానబెట్టిన ఈ జొన్నలు బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి ఇందాక మినపప్పు ఎలా వేసానో అలాగే ఒక 2 గుప్పులు వేసుకున్నాను. కొద్దిగా నలిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ 2 గుప్పులు, అలా గ్రాడ్యువల్గా పెంచుకుంటా వేసుకుంటా వెళ్ళాలి. ఒకేసారి మనం వేసామంటే బియ్యం వేసినట్లు దోశ బ్యాటర్కి ఇది నల్లగదనమాట. ఎందుకంటే జొన్నలు కదా, టైం పడుతుంది. కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగా స్లోగా ఉండటం కాదు, అంటే వెంటనే వేసుకోలేము. అదే పద్ధతిలో నలిగిపోయిద్ది బియ్యం లాగే. ఒకేసారి వేయకుండా స్టెప్ బై స్టెప్, అంటే 2-3 బ్యాచ్లుగా, అంటే కొద్దిగా నలిగిన తర్వాత మళ్ళీ 2-3 గుప్పులు అలా వేసేసుకొని ఫైనల్గా మనకి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది కదా, కాస్త తిరగట్లేదు అంటే కొద్దిగా నీళ్ళు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని అలాగే వదిలేసామంటే ఒక పావు గంట 20 నిమిషాలకి మంచిగా నలిగిపోతుంది అనమాట.
అప్పుడు కావాలంటే మనకి ఇంకాస్త నలగలేదంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి. మనకి చేత్తో తడిమినప్పుడు ఇక ఇడ్లీ రవ్వలాగా మనకి ఏలికి తగులుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి కన్సిస్టెన్సీ బాగుంటుంది దోశ బ్యాటర్కి. కొంచెం రవ్వగా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా రావాలన్నమాట. ఎందుకంటే మినపప్పు బురుసుని మనం గట్టిగా రుబ్బుకోగలం, కానీ జొన్నలు నలగాలంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటేనే సరిపోతుంది. నేను ఈ జొన్న బ్యాటర్ అంతా కూడా మినపప్పులోకి వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను. చూశారు కదా, ఇక్కడ నా దగ్గర టపర్వేర్ పెద్ద డబ్బా ఉందన్నమాట. సో అందులోకి మొత్తం నీట్గా 1.5 గ్లాసు మినపప్పుకి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ ప్రకారం జొన్నలు, బియ్యము వేసుకొని చేసుకుంటే మంచి ఫైబర్ రిచ్ దోశ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత తీసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను, ఫర్మెంటేషన్ మీకు చూపించడం కోసమని. అది ఎందుకో చెప్తాను. అంతా నేను ఫర్మెంట్ ఒకేసారి చేయను అనమాట. చేయకుండా ఎప్పటికప్పుడు ఫర్మెంట్ చేసుకుంటాను. సో నాకు కావాల్సినంత గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 గంటలు ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. 4 గంటలైనా సరిపోతుంది, 2 గంటలైనా కూడా కాస్త మనకి ఫర్మెంట్ అవుతుందన్నమాట. మిగిలిన బ్యాటర్ అంతా కూడా నీట్గా చక్కగా ఎడ్జ్లన్నీ డబ్బాకి నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా స్క్రేప్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 4 నుంచి 5 రోజులు పాడవకుండా పులవకుండా ఉంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, ఈ మూత పైన ఉండేది మొత్తం క్లోజ్ చేసి ఎయిర్ టైట్ చేయకుండా స్లైట్గా కొంచెం ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, అలా ఫుల్ క్లోజ్ చేస్తే ఫంగస్ వచ్చేస్తుంది. అంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ తినే అలవాటు మాకు ఉంటుందన్నమాట. సో 2 రోజులు తీయకపోవడంతో అది ఫంగస్ వచ్చినట్లు ఒకలాగా అయిపోయేది, ఫర్మెంట్ అయినట్టు. అందుకని కొంచెం ఓపెన్ చేయడం అలవాటు అనమాట. చూశారు కదా, నేను ఫర్మెంట్ చేసిన తర్వాత చక్కగా బ్యాటర్ అనేది ఎంత బాగా లైట్గా అయిపోయిందో, ఫ్లఫీగా. సో ఈ పిండితో మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. మీకు సరిపడంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఎప్పుడు పింక్ సాల్టే వాడతాను, హెల్త్కి మంచిదని. సో కావాల్సినంత వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, కొద్దిగా పోసుకొని మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి పిండిని. ఈలోపు నేను పెనుని క్లీన్ చేసేసుకొని నీట్గా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుంటాను. సో సాల్ట్ కాస్త కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచితే బాగుంటుంది దోశ వేసుకునే ముందే. సో పెను వెలిగించిన తర్వాత నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి సిమ్లో పెట్టేశాను. ఈలోపు కొబ్బరిని కట్ చేస్తున్నాను అనమాట. నా పచ్చడి కూడా చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేటట్లు ఉంటుంది. నేను ఏది వేయించను, అప్పటికప్పుడు చేసేసుకొని ఫినిష్ చేసేస్తాను అనమాట. సో వాటర్ అనేది మనకు కావాల్సినంత వేసుకొని చేసేసుకోవడం. ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను. ఇప్పటికైతే నేను పచ్చిమిర్చి, కొబ్బరి కట్ చేసేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కరివేపాకు తింటే చాలా మంచిది, అంటే ఎంటీ స్టమక్తో అయినా. మా వాళ్ళు తినరు కాబట్టి నేను తెలియకుండా ఇలాగా చట్నీస్లో వేసేస్తాను, గ్రీన్ చట్నీ లాగా. ఇందులో ఇప్పుడు పుట్నాల పప్పు వేసేసుకుంటున్నాను, అంటే వేపిన శనగపప్పు. నాకు టైం ఉంటే కనుక పల్లీలు కూడా వేయించి పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు టైం లేదు. సో ఓన్లీ పుట్నాల పప్పే వేసుకొని సాల్ట్ వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, నేను చేసే చట్నీ ఇంతే సింపుల్గా ఉంటుంది. సో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దోశ పెనం అనేది వేడైపోయింది కాబట్టి ఇక్కడ ఉల్లిపాయని నేను కింద తొడుము ఉంటుంది కదా, అంటే పొడుగ్గా ఉంటుంది, దాన్ని వరకు కట్ చేసుకున్నాను. పైన ఇక్కడ వేరుది ఉన్నది మాత్రం కట్ చేయట్లేదు. దానికి ఫోక్ను గుచ్చేసి కొద్దిగా ఒక 2 చుక్కలు ఆయిల్ వేసేసి, నేను కాస్టర్ అయినా వాడతాను దోశకి, చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసేసి హీట్ మంచిగా రావాలన్నమాట. అంటే బాగా పొగలు కొట్టుకోకూడదు, అలా అని పొగ రాకుండా ఉండకూడదు. పెనింగ్ కాస్త పొగ వచ్చిన తర్వాత, అంటే కాస్త వేడి తగిలిద్ది కదా ఇప్పుడు అలా చేయి పెట్టినప్పుడు, అప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్లేము మనం ఈ దోశ బ్యాటర్ని ఒక గరిట నుంచి ఒక పావు గరిట అలా వేసేసుకొని సైజుని బట్టి ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసామంటే దోశ మంచిగా చక్కగా క్రిస్పీగా రెడీ అవుతుంది అనమాట. కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు సెగ పెంచుతున్నాను. సో 2 బెనిఫిట్స్ ఫ్రెండ్స్ మీకు. ఈ దోశ బ్యాటర్, మిల్లెట్ దోశ బ్యాటర్ ఎలా రెడీ చేయాలన్నది ఒక విషయం అయితే ఈ వీడియో ద్వారా, అలాగే కాస్ట్ ఐరన్ మీద దోశ ఎలా వేయాలన్నది కూడా స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి కావాల్సినంత ఆయిల్ మధ్యలో వరకు అయినా సరే నీట్గా స్ప్రెడ్ చేసి వేసుకొని ఇంకాస్త వేగిన తర్వాత దోశని ఈ విధంగా ఓపెన్ చేసేసి మంచిగా కాలిపోవాలి ఒక సైడ్కే. నేను కొంచెం మీడియం పల్చగా వేసుకున్నాను కాబట్టి నేను బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేయట్లేదు. ఒకవేళ అలా వేసుకుంటే, కాస్త మందంగా వేసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్కి మళ్ళీ కూడా కాల్చుకోవాల్సి ఉంటుంది. సెకండ్ దోశ నేను కొంచెం మందంగా వేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అలవాటు ఉంటుంది కదా. ఇప్పుడు కాస్త బ్యాటర్ అనేది కాస్త ఎక్కువ వేసుకొని కాస్త మందంగా వేసుకున్నామంటే చక్కగా ఈ బబుల్స్ కూడా చూసారా ఫర్మెంట్ అవటం వల్ల ఎంత బాగా వచ్చాయో. ఎక్కడ కూడా మనకి ఇది మిల్లెట్స్ దోశ అని ఎవరికి తెలియదు, మన ఫ్యామిలీకి చెప్పినా కూడా కాస్త
కాలిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకాస్త వేగనిద్దాము. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత వేగుతుంది కదా, మంచిగా మొత్తం కలర్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. అంటే పచ్చి విధానం అంతా పోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా ఒక 1-2 మినిట్స్ కాల్చుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఒకసారి ఫ్లిప్ బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత దోశని సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దోశ మాడిపోకూడదు, అలా అని పచ్చిదనం తగ్గాలన్నమాట. అంటే రెండు వైపులా మంచి కాలాలి. సో 2 దోశలు నీట్గా 2 రకాలుగా ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ జొన్న దోశ విత్ కొబ్బరి చట్నీతో రెడీ అయిపోయింది. ఈ దోశ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డౌట్స్ ఉంటే అడగండి. ఎప్పటిలాగే దోశ చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.